పరువు పోయే పని, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగే పని మేము కలలో కూడా చేయం బాబుగారు. ఇప్పటికీ మీ కుటుంబం మీద మాకెంతో కృతజ్ఞత ఉంది. మీ విషయంలో మా వల్ల తప్పే జరిగింది, అందుకే క్షమించండి. సమంత విషయంలో నా వల్ల తప్పే జరిగిందని నేను అనుకున్నాను బాబుగారు. ఎందుకంటే ఆ రోజు నన్ను అక్కడ కొంతమంది కుర్రాళ్ళు చాలా అల్లరి పెట్టారు. తాగిన మైకంలో ఆడవాళ్లతో అలా ప్రవర్తించే వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఊరు వాళ్ళు కూడా అక్కడ గెస్ట్ హౌస్లో వరుసగా జరుగుతున్న పార్టీల గురించి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న తీరు గురించి నాతో చెప్పారు. అందరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఆ పార్టీలో సమంత ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఎప్పుడైతే మీరొచ్చి సమంత ఉంది అని చెప్పారో అప్పుడే నేను కేసు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా భర్త ఒప్పుకోలేదు. నేను మీ గురించి ఆలోచిస్తే ఆయన నా గురించి ఆలోచించారు. ఆడపిల్లల విషయంలో అలా ప్రవర్తించేవారిని అస్సలు వదిలిపెట్టకూడదు, నువ్వేం కావాలని చేయలేదు కదా అని న్యాయం వైపు నన్ను నిలబడమన్నారు. అది మీకు అన్యాయంగా కనిపించింది. నువ్వు ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చావా లేక క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేసుకోవడానికి వచ్చావా? ముందు ఆ విషయం చెప్పు. జరిగిపోయిన దాని గురించి వినవలసిన అవసరం మాకు లేదు. జరగవలసిందేంటో నువ్వు ఆలోచించుకోకపోతే నీ కుటుంబం ఏమవుతుందో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు వదినా అలా మాట్లాడతావు? తనేదో చెప్పాలని వచ్చింది కదా, ముందు తన్ని చెప్పనివ్వు. మాటకు కూడా అడ్డుపడితే ఎలాగా? మనిషికి మాట్లాడే స్వతంత్రమే లేదా ఏంటి? నువ్వు ఊరుకో నాని. వింటూ ఉంటే వీళ్ళు లెక్చర్లు ఇస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ఇన్ని రోజులు పంతంగా ఉన్న ఈ మనిషి ఈరోజు మన ఇంటికొచ్చి ఇలా మాట్లాడుతుంది అంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా? మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే వీళ్ల పరిస్థితి ఏమవుతుందో అది వాళ్లకు అర్థమైంది కాబట్టే ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడుతుంది. చూడు రాణి, నువ్వింకేం చెప్పక్కర్లేదు. మా తాతి కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ అడుగు. తప్పైపోయింది అని నీ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనిదంతా కావాలని చేశాను, శంకర్ ప్రసాద్ గారి కుటుంబాన్ని అల్లరి పెట్టాలనే చేశాను, ఆ రోజు అక్కడేమీ జరగలేదు, సమంత తప్పేమీ లేదని మా మీద నువ్వు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకో. అప్పుడు అన్ని సమస్యలు సర్దుకుంటాయి. చూడరాణి, నా మనవరాలి పేరు మీద కొన్న స్థలాన్ని కూడా నీ తమ్ముడు రోడ్డు వేస్తున్నావు అన్న పేరుతో తీసుకున్నాడు. అయినా నేను క్షమించాను. మా సాయంతో చదువుకున్న నీ చెల్లెలు నా మనవరాలు జీవితంలోకి రావాలని చూసింది. అప్పుడు కూడా నేను సహించాను. మీరు మా కుటుంబానికి ఎన్నో విధాలుగా అన్యాయం చేసినా తెలియక చేసుంటారని మిమ్మల్ని వదిలేశాను. కానీ ఈరోజు నా మనవరాలు జైల్లో ఉండడానికి కారకురాలివి నువ్వు. మా ఇంటి పరువు పోవడానికి కారకుడు నీ భర్త. మీరు కేసు విత్డ్రా చేసుకోనందుకు నా మనవరాలు 3 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా బెయిల్ మీదే ఉంది.
శంకర్ ప్రసాద్ లాంటి మనిషికి ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేముండదు. అది మీలాంటి వాళ్ల చేతిలో జరగడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని బహిరంగ క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని వదిలేస్తాను. బాబుగారు, నేను నిజంగానే తప్పు చేసి ఉంటే తప్పకుండా క్షమాపణ చెప్పేదాన్ని. కానీ నేనే తప్పు చేయలేదు. ఆ ఆడపిల్లను ఆట బొమ్మగా చూసి మృగాళ్ళ మీద పడే వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాను. తాగిన మైకంలో డబ్బుందన్న గర్వంతో ఏదైనా చేయొచ్చు అనుకునే పొగురుబోతులకి గుణపాఠం చెప్పాలి అనుకునే నేను ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అలాంటి వాళ్లతో స్నేహం చేయడం మీ మనవరాలి తప్పు. కనీసం తను అక్కడ ఉందని కూడా నాకు తెలీదు అని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు వినిపించుకోవట్లేదు? మేము చేయని తప్పుకి నేను ఏదో చేశానని నా మీద మీరు పగబట్టి ఇంత అన్యాయం చేశారు. అన్యాయంగా మా ఫ్యాక్టరీని మూయించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల నోటి దగ్గర కూడుని మీరు తీసేశారు. అయినా భరిద్దాము అనుకున్నాను. వర్షాన్ని మీరు చదివించారన్న కృతజ్ఞత మాకెప్పటికీ ఉంది. కానీ మీ మనవరాలి జీవితంలోకి నా చెల్లెలు రాలేదు. నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తిని మీ మనవరాలు ప్రేమించి నా చెల్లెల మీద లేనిపోని నిందలు వేసింది. నా చెల్లిని వంశీ అనుమానించేలా చేసి మీ మనవరాలి మెడలో తాళి కట్టించింది మీరు. తర్వాత నిజాలు తెలిసి వంశీ సమంతను వదిలేస్తే తప్పంతా నా చెల్లిదే అన్నట్టు మీరు మా ఇంటికొచ్చి వర్షాన్ని తిట్టారు. అది తట్టుకోలేని నా చెల్లెలు నాకు కూడా దూరం అయిపోయి ఎక్కడో అజ్ఞాతంగా బతుకుతుంది. ఇప్పటి వరకు మాకు కనిపించలేదు. అది మేం చేసిన తప్పు కాదు కదా. అయినా మీరు మా మీద పగ పెంచుకున్నారు. ఇప్పుడు నాకు న్యాయం చేయడం కోసం నా తమ్ముడు నా వైపు నిలబడ్డాడని వాణ్ణి అన్యాయంగా లంచం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారు. కోర్టులో ఇదే ప్రూవ్ చేసి వాడి ఉద్యోగం కూడా తీయించాలని మీరు అనుకున్నారు. ఇవన్నీ మేం చేసిన తప్పులు కాదు బాబు గారు. పెద్దవాళ్ళు చేసే తప్పులు ఒప్పులైపోవు. చిన్నవాళ్ళు చేసిన ఒప్పులు తప్పులు అయిపోవు. తప్పు ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. కానీ అప్పుడు నా తమ్ముడు ఒప్పుకోలేదు. నేను చెయ్యని తప్పుకు నన్ను ఇరికించారు, న్యాయమే గెలుస్తుందని చెప్పిన నువ్వు న్యాయంగా పెట్టిన కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంటావు? అన్యాయంగా నాకు శిక్ష పడుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఎందరు మనల్ని భయపెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని నా తమ్ముడు చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, న్యాయం వైపు మనం నిలబడితే తప్పకుండా న్యాయమే మనల్ని గెలిపిస్తుంది అని. నా చెల్లిని దూరం చేసినా నేను మీ కుటుంబం మీద ఎలాంటి పగ పెంచుకోలేదు. కోపంలో చేసుంటారు అనుకున్నాను.
కానీ ఇప్పుడు నా తమ్ముడి విషయంలో ఇంత దారుణానికి మీరు ఒడిగట్టాక ఇంకా నేను మిమ్మల్ని గౌరవించడంలో అర్థం లేదు బాబుగారు. మీ మనవరాలి గురించి మీరు ఆలోచిస్తున్నారే కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని అస్సలు ఆలోచించడం లేదు. అది తప్పు బాబుగారు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడాలి. సూర్యం తాతయ్య గారు ఆ పనే చేస్తున్నారు. న్యాయం ఎవరి వైపు ఉంటే తన పరాయి అనే భేదం చూడకుండా ఆయన వాళ్ళ వైపు నిలబడతారు. నా తమ్ముడు కూడా న్యాయం వైపే నిలబడమని నాకు చెప్పాడు. అందుకే చెప్తున్నాను, నేను ఈ కేసు విత్డ్రా చేసుకోవడం లేదు. ఈ కేసులో తప్పుంటే సమంతకి శిక్ష పడుతుంది. నా తమ్ముడు తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటపడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరిస్తాను, సహిస్తాను. కానీ నా ప్రాణమైన నా తమ్ముడు చెల్లి జోలికి ఎవ్వరు వచ్చినా వాళ్ళని బాధ పెట్టాలని చూసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను క్షమించను బాబుగారు. ఈ మాట చెప్పడానికి వచ్చాను. వెళ్తాను. అమ్మగారు, నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీ మంచితనమేంటో నాకు తెలుసు. మీరు మా గురించి ఎలా ఆలోచిస్తారో కూడా నాకు బాగా తెలుసు. కానీ నాకు ప్రాణమైన నా వాళ్ళని ఇంతలా ఇబ్బంది పెడుతుంటే నేను తట్టుకోలేకే ఇలా మాట్లాడాను. సార్, రేపు మార్నింగ్ జడ్జి ప్యానెల్ ముందు మిమ్మల్ని హాజరుపరుస్తున్నాను. మీ మీద విచారణ మొదలవుతుంది. అవనివ్వండి. నా మీద అన్యాయంగా ఎలిగేషన్స్ చేశారని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకుంటుంది. ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే చట్టం తన పని తాను చెయ్యాలి. న్యాయం న్యాయం వైపే నిలబడాలి. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు పూట. ఏ దారి వెంట ఏ తీర ముందు తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి మాయ జూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వేయాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు. పోగొట్టుకున్నామా
అనుకున్నవారు పొందింది చూడలేరు. విధి ఆడిన దొంగాటలు ఫలితాలు తేల్చేదెవరు? ప్రొసీడ్. యువర్ ఆనర్, గోపాలకృష్ణ అనే ఈ ముద్దాయి ఒక బాధ్యత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పర్సన్, ఎన్నో పవర్స్ ఉన్న మనిషి. ఎంతో బాధ్యతాయుతంగా తన వృత్తిలోనే ఉండాలి. కానీ అధికారాన్ని సంపాదన కోసం ఉపయోగించుకునేలా ప్రవర్తించారు. తన కలెక్టర్ ఆఫీస్కి పని మీద ఎవరొచ్చినా ఏ సంతకం కావాలన్నా దానికి ఇంత రేటు అని ఫిక్స్ చేసి ఆ డబ్బులు ఇస్తేనే ఆ ఫైలు మీద సంతకం పెడతారని అందరూ ఈయన గురించి చెప్పుకుంటున్నారు. అలాగే మాణిక్యం అనే ఒక వ్యక్తి ఒక ఫైల్ మీద సంతకం నిమిత్తం ఈ గోపాలకృష్ణను సంప్రదించగా తను అతని దగ్గర లంచం డిమాండ్ చేశాడు. ఇవ్వలేను అని ఎంత ప్రాధేయపడినా అస్సలు వినిపించుకోలేదు. చివరికి మాణిక్యానికి చెయ్యగలిగింది ఏమీ లేక ఏసీబీ వాళ్ళని ఆశ్రయించాడు. అప్పుడే సీఎస్ పర్మిషన్ తీసుకుని ఏసీబీ వాళ్ళు చేసిన ఈ ఆపరేషన్లో సదర్ కలెక్టర్ గారు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. దానికి తగ్గ సాక్ష్యాధారాలు అన్నీ కూడాను కోర్టు వారికి సమర్పించడం జరిగింది. అవన్నీ పరిశీలించి ఇంకా ఏ అధికారి కూడా ఇలా ప్రవర్తించకుండా ఉండాలని వెంటనే ఈ కలెక్టర్ గారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని, తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. డిఫెన్స్ లాయర్, మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి. థ్యాంక్ యూ మిలాడ్. పీపీ గారు మా క్లయింట్ మీద అనవసరమైన నిందలు మోపుతున్నారు. ఈ మాణిక్యం అనే వ్యక్తి కాంట్రాక్టర్ల ఫైల్స్ని కలెక్టర్ ఆఫీస్లో సంతకం పెట్టించడానికి తీసుకొస్తాడు. కాంట్రాక్టర్లు అవకతవకలు చేసిన ఆ ఫైల్స్ని నేను మూవ్ చేయిస్తానని కమిషన్ ఆశ చూపించి ఆ ఫైల్స్లో సంతకాలు పెట్టించడమే ఒక వృత్తిగా చేసుకున్నాడు ఈ బ్రోకర్. గోపాలకృష్ణ కలెక్టర్ అయిన తర్వాత మాణిక్యం ఆటలు కలెక్టర్ ఆఫీస్లో సాగలేదు. తను ఎన్ని ఫైల్స్ తీసుకొచ్చినా గోపీకృష్ణ రిజెక్ట్ చేశారు. అదే కోపంతో తనని ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళ ఇంటి నుంచి వస్తున్న క్యారేజీని ముందుగానే అంజి దగ్గర నుంచి తీసుకొని అందులో డబ్బులు పెట్టి కలెక్టర్ గారిని ప్లాన్గా ఇరికించారు. ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది తప్ప గోపాలకృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. ఇంతవరకు తన మీద ఎలాంటి రిమార్కు లేదు. తను పోస్టింగులోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి సర్వీస్ చేసినా ఎప్పుడూ ఎవరిని ఒక్క రూపాయి కూడా లంచం అడిగినట్టుగా కానీ తీసుకున్నట్టుగా కానీ ఎక్కడా ఆధారాలు లేనందున ఇది కేవలం ఎలిగేషన్ మాత్రమే. మాణిక్యమే కావాలని చేశాడని కోర్టు వారు గుర్తించి నా క్లయింట్ గోపాలకృష్ణని నిర్దోషిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. మా అక్క ఎన్నో కష్టాలు పడి నన్ను ఐఏఎస్ చదివించింది. నేను కలెక్టర్నైతే ఎంతోమంది పేదవాళ్లకు ఉపయోగం ఉంటుందని నాకన్నా ఎక్కువగా
మా అక్క కలలు గాని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను పోస్టింగ్ తీసుకున్న రోజు మా అక్క నాకో మాట చెప్పింది. పెద్దవాళ్ల కోసం అందరూ ఆలోచిస్తారు, పేదవాళ్ల కోసం మనసున్న వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు అని. నా అధికారాన్ని పెద్దలకు సర్వీస్ చేయడానికి కాకుండా పేదల గురించి ఆలోచించడానికి ఉండాలి అని చెప్పింది మా అక్క. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, నా డ్యూటీ పరిధిలో ఏది న్యాయమో అదే చెయ్యాలి అని. లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కానీ తల వంచకుండా నేను నా పని చేస్తూ ఉన్నాను. చూసావా గ్రాని, ఈ రాణి నిన్న మన ఇంటికొచ్చి ఎంతో రెచ్చిపోయింది. ఈరోజు ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాక్ష్యాధారాలు మనవైపే ఉన్నాయి కాబట్టి ఇక ఈ గోపి శిక్ష నుంచి తప్పించుకోలేడు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట గోపాలకృష్ణ మాణిక్యం దగ్గర నుంచి లంచం తీసుకున్నట్టుగా ఈ కోర్టు భావిస్తోంది.